మీ అందరితో కలిసి కార్తీక వన భోజనాల్లో పాల్గొనటం చాలా సంతోషంగా ఉందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ అన్నారు. కార్తీక వన భోజనాల్లో పాల్గొన్న మహిళలను ఉద్దేశించి ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ రాజకీయాలు ఎన్నికల వరకేనని, ఆ తర్వాత అందరి సంక్షేమం కోసమే పనిచేస్తామని తెలిపారు. మన ప్రభుత్వం వచ్చి 5 నెలలే అవుతుందని, ముందు రోజుల్లో మరెంతో అభివృద్ధి దిశగా ముందుకు అడుగులు వేస్తామన్నారు. ఈ సందర్భంగా జరిగిన వనభోజన వేడుకల్లో దామచర్ల జనార్దన్ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రజలతో కలిసి దామచర్ల కుటుంబ సభ్యులు వనభోజనం చేశారు. పిల్లోడు స్కూల్కి వెళ్ళాడు, మధ్యాహ్నం అన్నానికి వస్తాడు, లంచ్ కింటికి వస్తాడు. కానీ మైకి వచ్చారు ఒంగోలు గడ్డ సార్ మాది కూడా డీజే అడ్డ ఒంగోలు గడ్డ. ఇప్పుడు అడగండి క్వశ్చన్స్ సార్. మా అందరికీ నమస్కారాలు. అందరూ బాగున్నారా? మనం ప్రతి సంవత్సరం కూడా ఇలా అందరం కూడా కుటుంబ సభ్యులందరం కూడా కలుసుకోవటం, ఒక మంచి కార్యక్రమం వనభోజనాలు పెట్టుకోవటం, అందరం కూడా కలిసి భోజనం చేయటం ఒక మంచి సాంప్రదాయంగా మనందరం కూడా చేస్తూ ఉన్నాం. దానికి ఈ సంవత్సరం కూడా ఈరోజు అందరూ కూడా మీ అందరూ వచ్చినందుకు, అందరూ కూడా దీంట్లో పాల్గొన్నందుకు మనస్ఫూర్తిగా అందరికీ నా అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తున్నాం. 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం. తర్వాత మన ప్రభుత్వం వచ్చింది. మన ప్రభుత్వంలో ఇంకా 5 నెలలు అయిపోయింది. ఇప్పుడే స్ట్రీమ్లైన్ అవుతూ ఉన్నాయి అన్నీ కూడా. అన్ని ఇబ్బందులు 5 సంవత్సరాలు ఫైనాన్షియల్గా ఎకానమీ అంతా కూడా దెబ్బతినిపోయింది. దాన్ని కూడా ఒకటి ఘాటు మీద పెట్టడం, మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తిగా దాని మీద కసరత్తు చేయటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా మనం ఎక్కడైతే అభివృద్ధి ఆగిందో అక్కడి నుంచి 5 సంవత్సరాలు ఏడాగితే ఆగిందో అక్కడి నుంచి మళ్ళీ పూర్తి చేస్తాం. తప్పకుండా కూడా మన మీద నమ్మకంతో జిల్లాలో ఏ నియోజకవర్గంలో మెజార్టీని మీ అందరూ కూడా కలిసి ఇచ్చారు, దాన్ని నిలుపుకుంటాం. తప్పకుండా ఒంగోలు మళ్ళా మార్పు అనేది తీసుకొస్తాం. తప్పకుండా ప్రతి కుటుంబంలో ఉండే సమస్యలు కూడా తగ్గించాలనేది మన ఉద్దేశం. ఈరోజు ఉండే సమస్యలను కూడా అన్నీ కూడా పూర్తిగా ఒక్కొక్కటి అవగాహన చేసుకుంటున్నాం. మన వాళ్ళు కూడా పార్టీలో ఎంతో కష్టపడి చేసిన వాళ్ళకు కూడా ఏదో చేయాలి అనేది మాత్రం తప్పకుండా దాని మీదే ఉన్నాం. కాకపోతే ఒక స్ట్రీమ్లైన్ అయ్యేందుకు టైం పట్టింది. నా దృష్టికి వచ్చినాయి. తప్పకుండా కూడా మీకు అన్ని విధాలుగా కూడా నా సహకారం ఎప్పుడు ఉంటుందని చెప్పి కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను. పోయినసారి కూడా నేను చెప్పేటప్పుడు ఒకటే చెప్పాను, ఏ ఇబ్బంది ఉన్నా మొహమాట పడకుండా మీరు చెప్పండి. మీ కుటుంబం కూడా మా కుటుంబం మాదిరే, అందరం కూడా మనం ఒకటిగా కలిసి ఎన్నికలప్పుడు కానీ అంతకుముందు కానీ ప్రతి సంవత్సరం మనం చేస్తూ ఉంటాం. కాబట్టి అందరి కుటుంబాలు సంతోషంగా ఉండాలనేది మన ఉద్దేశం. కాబట్టి నాకు చెప్పకపోయినా చిన్నవి చెప్పినా కూడా తప్పకుండా కూడా నా దృష్టికి తీసుకొస్తుంది. దాన్నైనా కూడా మనం కలిసి మీకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యతగా చేస్తామని చెప్పేసి కూడా నేను మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ 2-3 ప్రోగ్రామ్స్ ఉండేకి 12:45 నుంచి మొదలుపెట్టింది. దగ్గర ఒక 20 సార్లు ఫోన్ చేసి 1 గంటకి ఉండాలి అని చెప్పి. అప్పటికి అదేంటంటే మనకి డ్రింకింగ్ వాటర్ దాని మీద రివ్యూ మీట్ పెట్టుకున్నాం. అటు నెల్లూరు నుంచి ఎస్సీలు డీఈలు అందరూ వచ్చారు. దానికి 2 గంటల సేపు మనకి ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలనేది మన ఉద్దేశం. ఆ మంచినీళ్ళు దాని మీద ఈరోజు అంతా రివ్యూ మీటింగ్ మాట్లాడుకొని వచ్చే ఒక 1/2 గంట 20 నిమిషాలు లేట్ అయింది. లేకపోతే 1 గంట లోపల వచ్చేవాడిని. తప్పకుండా కూడా అందరూ కూడా వచ్చినందుకు మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన సార్ దామచర్ల జనార్దన్ రావు సార్ గారు ఇక్కడికి నన్ను తీసుకొచ్చారు. ఫస్ట్ టైం మీతో అందరితో నేను
ఇక్కడ మాట్లాడాల్సి వస్తుంది. మన ఒంగోలు నగరపాలక సంస్థ నుంచి మరి చాలామంది మహిళలు ఇక్కడ వచ్చారు. మన వేదాల్లో కూడా చెప్తుంటారు, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమయంతే తత్ర దేవత. ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారని అంటారు. కాబట్టి స్త్రీలు ఈరోజు ఆర్థికంగా అన్ని రంగాల్లో, మరి సామాజికంగా, సాంస్కృతికంగా అన్ని రంగాల్లో కూడా స్త్రీల పాత్ర గణనీయంగా పెరిగింది. అందువల్ల స్త్రీ పురుషులు సమానమైనటువంటి భావన బలపడుతూ ఉంది. కాబట్టి మహిళా శక్తి ఏంటో ఈరోజు మన భారతదేశం చూపిస్తూ ఉంది. మరి వీరందరూ కలిసి సరదాగా కాస్త మరి కార్తీక వనభోజనాలు, పవిత్ర మాసం కార్తీక మాసం, ఈ పవిత్ర కార్తీక మాసంలో మరి ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక చింతనతో మరి మన కుటుంబము, మన సమాజం బాగుండాలని, మీరు చేస్తున్న ప్రార్థనలన్నీ ఫలించాలని, మీ కుటుంబంతో పాటు మన ఒంగోలు నియోజకవర్గం కూడా మన దామచర్ల సార్ యొక్క మంచి హృదయంతో ఆయన అభివృద్ధి వైపు ఎప్పుడు కూడా ఫ్యామిలీని కూడా త్యాగం చేసి ఇక్కడ మరి అభివృద్ధి వైపు ఆయన వెళ్తున్నారు. కాబట్టి మన అందరి ఆశలు నెరవేరి మరి భవిష్యత్తు మరింత ముందుకు సాగాలని అందరికీ శుభాకాంక్షలు, కార్తీక మాస శుభాకాంక్షలు తెలియజేస్తున్న అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.